And I must tell you that in 47 years that I've been a believer, I've met very, 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 very few believers who have the habit of taking the blame themselves. I've met numerous believers. 47 సంవత్సరాలుగా నేను ఒక విశ్వాసిగా ఉన్నాను. అనేక మంది విశ్వాసులను నేను కలుసుకున్నాను. కానీ ఇది నా తప్పు అని ఒప్పుకొని వారి మీద నింద వేసుకునే విశ్వాసులను నేను చాలా 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 అరుదుగా చూశాను. Blaming other people instead of themselves. ఆ నిందను వాళ్ళు తీసుకోకుండా ఇతరుల మీద ఆ నిందను మోపుతారు. Think of the thief who hung on the cross next to Jesus Christ. What was it that took him into God's kingdom? యేసుక్రీస్తు ప్రభు ప్రక్కనున్న ఆ శిలువ మీద దొంగను చూడండి. దేవుని యొక్క రాజ్యంలోనికి ఏది ఆయన తీసుకెళ్ళింది? It was just one thing. Crucifixion was the worst type of punishment that the Romans would give to anyone. It was reserved for the absolutely worst criminals for whom there was no hope. ఇక్కడ మనం చూసినట్లయితే సిలువ ఎవరికి వేస్తారు? రోమా ప్రభుత్వంలో మనం చూసినట్లయితే ఎంతో భయంకరమైన కరుడుగట్టిన దొంగలకు నేరస్తులకు మాత్రమే, ఎవరి మీద అయితే వాళ్ళకి ఇంక ఎటువంటి నిరీక్షణ ఉండదో వాళ్ళనే సిలువ వేస్తారు. Other criminals would be given lesser punishment like jail for so many years, but the really bad ones were crucified. ఇతర నేరములు చేసిన వాళ్ళకైతే జైలు శిక్ష ఏమైనా విధిస్తారు, కానీ ఎంతో భయంకరమైన కరుడుగట్టిన వారికి ఏం చేస్తారంటే సిలువ వేస్తారు. So when these thieves were hanging on the cross, one of them turned to the Lord and said, "Save yourself and save us." Luke 23 verse 39. ఆ సిలువలో వేలాడుతున్న ఇద్దరు దొంగల్లో ఒకడు ప్రభు వైపు చూసి, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అడిగాడు. లూకాసు వార్త 23:39. He was saying, "Save me. I don't deserve to be here. Maybe a few years in jail, I've done a few bad things, but certainly not crucifixion." అతను ఏమడుగుతున్నాడంటే, నన్ను రక్షించు, నేనేదో నేరాలు చేశాను, మహా అయితే నాకు జైలు శిక్ష విధించాలి, కానీ ఈ సిలువ వేయటం ఏంటి, నేను దీనికి అర్హుణ్ణి కాదు అని అన్నట్లుగా అడుగుతున్నాడు. But the other thief, he said, "How can you speak like this?" He said, "This man has done nothing wrong. But we," Luke 23 verse 41, "we are getting what we deserve for our deeds." కానీ ఇంకొక దొంగను మనం చూసినట్లయితే లూకాసు వార్త 23:41 ఈ విధంగా చెప్తున్నాడు, ఈయన ఏ తప్పిదమో చేయలేదు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన పనులకి తగిన ఫలం మనం అనుభవిస్తున్నాము అని చెప్పాడు. You see how he was the opposite of Adam? Whereas the other thief, the first thief, he was just like Adam. ఇక్కడ మొదటి దొంగను మనం చూసినట్లయితే ఆదాం వలె ఉన్నాడు, కానీ ఇక్కడ రెండో దొంగని మనం చూసినట్లయితే ఆదాముకు వ్యతిరేకంగా ఉన్నాడు. He was not to blame, he doesn't deserve any punishment. But this thief said, "I deserve crucifixion. I don't deserve just a few years in jail. I deserve to be crucified because I'm such a terrible criminal." మొదటి దొంగ అయితే నేను ఈ శిక్షకు అర్హుడిని కాదు అని అనుకుంటున్నాడు, కానీ ఇక్కడ రెండవ దొంగను మనం చూసినట్లయితే నేను ఈ శిక్షకు అర్హుడినే, నేనెంతో భయంకరమైన నేరాలు చేస్తున్నాను కాబట్టి సిలువ వేయబట్టుకు నేను అర్హుడినే. You know what happened to him? He went to paradise that day. Paradise is made by God for those who have learned to take the blame themselves. అప్పుడు అతనికి ఏం జరిగిందో తెలుసా? ఆ రోజే ఆయన పరదైస్కు వెళ్ళాడు. ఎవరైతే నిందను వాళ్ళ మీద వేసుకుంటారో, ఆ విషయాన్ని నేర్చుకుంటారో, వాళ్ళ కోసమే దేవుడు పరదైసుని ఏర్పాటు చేశాడు. Adam was kicked out of paradise because he wouldn't take the blame. The thief went into paradise because he took the blame. ఆదాము నిందను తన మీద వేసుకోలేదు కాబట్టి పరదైసు నుండి వెళ్ళగొట్టబడ్డాడు. దొంగ నిందను తన మీద వేసుకున్నాడు కాబట్టి పరదైసులోనికి వెళ్ళాడు. You remember the story of the Pharisee and the publican in Luke chapter 18. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేయటం చూస్తాం. The Pharisee appeared as if there was nothing wrong with him. He said, "I'm a good man, I'm not doing all the wrong things that other people do." He blames others. That fellow is an adulterer, and that fellow is a thief, and that fellow is like this, and look at this fellow praying over here, he's another
cheat. ఇక్కడ పరిసయ్యుడిలో మనం చూసినట్లయితే ఆయనలో ఏ తప్పు లేదు, కానీ పరిసయ్యుడు అందరిని నిందిస్తూ ఉన్నాడు. అక్కడ చూడండి, అతను వ్యభిచారి, ఇతను ఎంతో తప్పులు చేస్తూ ఉన్నాడు, ఈ వ్యక్తిని చూసినట్లయితే ఎంతో మోసగాడు అని ప్రార్థన చేస్తున్నాడు. Whereas I do a lot of good things. I fast and I pray and I do all that. కానీ నేనైతే ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాను. నేను ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను, అనేక మంచి కార్యాలు చేస్తూ ఉంటాను. And there are other sinners standing there. He wouldn't even lift up his head to heaven. He said, "Oh God, I've got nothing to say. I'm just a sinner. I'm 100% to blame. I don't blame my wife. I don't blame anybody else. It's me." అక్కడ ఒక సుంకరి ఉన్నాడు, ఎంతో పాపాత్ముడిగా ఉన్నాడు. అతనైతే దేవాలయం వైపు తలెత్తి కూడా చూడలేని పరిస్థితిలో ఉండి, నేను 100% పాపాత్ముడినే, నేను నా భార్య మీద నింద వేయట్లేదు, ఇంకొకరి మీద నింద వేయట్లేదు, ఇదంతా నేనే చేశాను అని చెప్తూ ఉన్నాడు. And Jesus said, that man went to his house justified. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళెను అని చెప్తున్నాడు. Just like the thief went to paradise. దొంగ ఏ విధంగా అయితే పరదైసులోనికి తీసుకొని వెళ్ళబడ్డాడు. And the other person who thought he was better than everybody else, who looked down on others, trusted in himself that he was righteous, he got rejected. కానీ ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే తను తానే నమ్ముకున్నాడు, ఇతరుల కంటే శ్రేష్టంగా ఉన్నాను అనుకున్నాడు, కానీ అతడు తిరస్కరించబడ్డాడు. So that's one of the important lessons that we can learn from Genesis chapter 3. కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయంలో నుండి మనం నేర్చుకోదగిన అతి ముఖ్యమైన పాఠం ఇది.